రానున్న ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని వైసీపీ డిమాండ్ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ బృందం కలిసింది. ఈవీఎంలపై అనుమానాలను వ్యక్తం చేసింది ఎంపీ బృందం. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణపై పునరాలోచించాలన్నారు. డెవలప్మెంట్ అవుతున్న దేశాల్లో భారతదేశం ఇప్పుడు భారతదేశం 4వ ఎకానమీ డెవలపింగ్ ఎకానమీగా ఉంది. మన ముందున్నాయి యుఎస్ఏ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, యూరోప్ కానివ్వండి, చాలా చోట్ల బ్యాలెట్ ద్వారానే ఎలక్షన్లు జరిగే ప్రక్రియ ఈ రోజుకి నడుస్తుంది డెవలపింగ్ కంట్రీస్లో. సో మనం కూడా ఇది ఒకసారి పునరాలోచించి రాబోయే ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా బ్యాలెట్ ద్వారా జరిగితే పారదర్శకంగా ఉంటుందని ప్రజలు నమ్ముతారు అని ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం అని చెప్పడం. ప్రపంచంగా ఉండే డెవలప్మెంట్ అవుతున్న దేశాల్లో భారతదేశం ఇప్పుడు భారతదేశం 4వ ఎకానమీ డెవలపింగ్ ఎకానమీగా ఉంది. మన ముందున్నాయి యుఎస్ఏ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, యూరోప్ కానివ్వండి, చాలా చోట్ల బ్యాలెట్ ద్వారానే ఎలక్షన్లు జరిగే ప్రక్రియ ఈ రోజుకి నడుస్తుంది డెవలపింగ్ కంట్రీస్లో. సో మనం కూడా ఇది ఒకసారి పునరాలోచించి రాబోయే ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా బ్యాలెట్ ద్వారా జరిగితే పారదర్శకంగా ఉంటుందని ప్రజలు నమ్ముతారు అని ఇది వైఎస్ఆర్. అటు మేము ఎన్డీఏతో లేము, ఇటు ఇండియా కూటమితో లేము. మా పార్టీ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దీని ప్రకారం ఈరోజు ఆయన ఇచ్చిన దిశానిర్దేశం ప్రకారం ఎలక్షన్ కమిషన్ ముందు మా పార్టీ అభిప్రాయాలు మేము చెప్పడం జరిగింది. అటు మేము ప్రపంచంగా ఉండే డెవలప్మెంట్ అవుతున్న దేశాల్లో భారతదేశం 4వ ఎకానమీ డెవలపింగ్ ఎకానమీగా ఉంది. మన ముందున్నాయి యుఎస్ఏ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, యూరోప్ కానివ్వండి, చాలా చోట్ల బ్యాలెట్ ద్వారానే ఎలక్షన్లు జరిగే ప్రక్రియ ఈ రోజుకి నడుస్తుంది డెవలపింగ్ కంట్రీస్లో. సో అటు మేము ఎన్డీఏతో లేము, ఇటు ఇండియా కూటమితో లేము. మా పార్టీ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దీని ప్రకారం ఈరోజు ఆయన ఇచ్చిన దిశానిర్దేశం ప్రకారం ఎలక్షన్ కమిషన్ ముందు